నా 2 డేస్ జర్నీ చూడాలనుకుంటున్నారా? నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారా? చలో అయితే నా సెకండ్ ఛానల్ ది వైజాగ్ కుట్టిని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ నా జర్నీ వీడియోస్ అందులో అప్లోడ్ చేస్తాను. కొత్తగా నా వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో అస్సలాం వాలేకుం బ్యూటిఫుల్ పీపుల్స్, నమస్తే. ఏంటి కొత్తగా కనబడుతున్నానని చూస్తున్నారా? కొత్తగా ఏం లేదు, నైట్ వేర్లో కనబడ్డాను అంతే మీకు. ఇప్పుడు టైం అయితే 11:30 మేబీ 11:30 అవుతుంది అనుకుంటా. వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ బ్యాగ్ మీకు ఇది సూట్ కేస్ చూసిన వెంటనే మీకు అర్థమై ఉంటుంది. టుమారో అయితే నేను ఒక డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాను. ఆ డెస్టినేషన్ నేను ఒక 7 years నుంచి అనుకుంటున్నానండి, వెళ్దాం అని చెప్పి. కానీ ఎందుకో ఆ దేవుడు నాకు ఏమంటారు తెలుగులో, ఆ దేవుడు నాకు కరుణించలేదు. ఎస్, ఆ దేవుడు నన్ను కరుణించలేదు. సో అందుకే అనుకుంటున్నాను. డ్రీమ్ అయితే కాదు, బట్ 7 years నుంచి అనుకుంటున్నాను వెళ్దాం అని చెప్పి. బట్ కొన్ని రీజన్స్ వల్ల అయితే వెళ్ళలేకపోయాను. టుమారో ఫైనల్లీ వెళ్ళబోతున్నాను. ఎస్, ఓకే, చలో క్యాజువల్ గా మాట్లాడేద్దాము. ఇప్పుడు నేను వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, చూడండి, ఇప్పుడు ఒక డెస్టినేషన్కి వెళ్తాం, ఎన్ని ఉంటాయి థింగ్స్ మనవి. మళ్ళీ అక్కడికి వెళ్తాం, అయ్యో తీసుకురాలేదే, ఒకటి మర్చిపోయామే అని అనుకుంటాం. ఆ ఒకటి ఏంటి అని అడగండి, నేను ఎన్నో మర్చిపోతాను కాబట్టి. ఓకేనా? చలో, ఇప్పుడు నేనైతే 11 అయిందండి. నా పిల్లలు అయితే పడుకున్నారు, మా హస్బెండ్ కూడా ఆన్ ద ప్రాసెస్లో ఉన్నారు పడుకోవడానికి. నేనైతే ఇప్పుడు పీస్ఫుల్గా నాకు ఏమేమి థింగ్స్ కావాలో అవన్నీ ఇందులో సర్దేసుకుంటాను. సో సేమ్ ఒక డైలాగ్, అయ్యో ఇది మర్చిపోయానే అన్న ఫీలింగ్ నేను రాకూడదు. ఎందుకంటే 7 years తర్వాత వెళ్తున్నాను కదా, ఏదైనా ఇక్కడి నుంచి మర్చిపోకూడదు, అక్కడి నుంచి తెచ్చుకోవాలి, అలా ఉండాలి కదా. ఒక బ్యాగ్ అయితే ఖాళీగా తీసుకెళ్తాను, ఇంకో బ్యాగ్ అయితే ఫిల్ చేసుకుని వెళ్తాను. ఎందుకంటే అక్కడ నేను ఒక 2 days నేను స్టే చేయబోతున్నాను. ఆ 2 days నా జర్నీ మీకు పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీరు చాలా చాలా బాగా ఫీల్ అవుతారు, ఎంటర్టైన్మెంట్ అవుతారు పక్కా, ఐ ప్రామిస్ యూ. ఓకేనా? చలో అయితే నేను సూట్ కేసు సర్దేసుకుంటాను. చూడండి, ఒకటి చెప్పాలి మీకు, చాలా సీరియస్గా ఒక మాట చెప్పాలి. ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను, నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, అప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను. ఇదే టైం దొరికింది చెప్పాలి, నా బాధ మీకు చెప్పుకోవాలని చెప్పి. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. నాకైతే బట్టలు లేవండి, నా వార్డ్రోబ్లో బట్టలే లేవు. అనుకుంటానా ఒక ఈవెంట్కి వెళ్ళాలి అనుకుంటానా, ఒక్కటి కూడా సెట్ అవ్వదు, ఏంటో మరి తెలీదు. చలో అయితే నా వార్డ్రోబ్ చూపిస్తాను మీకు. నేను నాకు కావాల్సినవి కొన్ని థింగ్స్, కొన్ని క్లాత్స్, అక్కడ నేను ఏమేమి వేసుకుంటాను అవన్నీ ఇందులో ప్యాక్ చేసేసుకుందాము. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా. టైం అయితే 11:30 అవుతుంది. ఇంకా నా వ్లాగ్ కంటిన్యూ చేస్తూ ఉంటాను, మీరు చూడడం కూడా కంటిన్యూ చేయండి. మిమ్మల్ని 100% ఎంటర్టైన్మెంట్ చేస్తానని చెప్పి ప్రామిస్. ఓకే, నా 2 days జర్నీ మీకు అలాగా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? అండ్ లాస్ట్లో ఒక మాట, మా ఛానల్ని అందరూ బాగా ఆదరిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఏంటి అంటే, మా వీడియోస్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్స్ కూడా చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని మరి మెయిన్ ఒక పాయింట్ చేయలేదు, బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదు. సో నేను చెక్ చేశాను, ఏంటి అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు కానీ బెల్ ఐకాన్ అసలు నోటిఫికేషన్ క్లిక్ చేసుకోలేదు. మేము చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలి కదా, మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాం, మమ్మల్ని కూడా మీరు మిస్ అవ్వాలి కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక్కసారి మా ఛానల్లోకి వెళ్ళి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ప్లీజ్. ఎందుకో వ్యూవర్స్ ఉన్నారు అంటే సబ్స్క్రైబ్ చేయకుండానే మా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎటువంటి ఛార్జెస్ అవ్వండి, మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మా బ్లెస్సింగ్స్ మీకు. గాడ్ బ్లెస్ యూ. సారీ సిస్టర్, సారీ. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నాకు గాడ్ బ్లెస్ యూ అంటే మూత పదం. ఓకే, బట్ నేను బ్లెస్ చేస్తాను అందరినీ. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ నన్ను, మమ్మల్ని, మా ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తారని. ఇంకా ఈ ట్రావెల్ వ్లాగ్ ఇంకా అలా కంటిన్యూ చేస్తాము, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాము. ఇంకా వద్దులేండి, ఎక్కువ లాగ్ అయిపోతుంది, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే వాక్కుంటూనే పోతాను నేనైతే ఇది ఫీల్ చేసేద్దాం. చలో అయితే టుమారో నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను. ఓకే, నేను ఎప్పుడు స్టార్ట్ అవుతాను, ఎక్కడికి వెళ్తున్నాను అవన్నీ మీరు చూడండి. మా వీడియోస్ కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను. 7 years నుంచి వెయిట్ చేస్తున్న నా డెస్టినేషన్కి వెళ్తున్నాను కదా, అవన్నీ నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకేనా? చలో అయితే లగేజ్ సర్దేద్దాం. చలో. మా వాళ్ళైతే పడుకున్నారు,
సర్దుకుందాం కాదు కదా, లెగ్స్ కూర్చుంటారు మా పిల్లలు. సో అందుకే సైలెంట్గా అంటే నా బెడ్రూమ్లో నా వార్డ్రోబ్లోని ఫస్ట్ నా క్లాత్స్ అనేవి నేను సర్దేసుకుంటాను, అది కిడ్స్వి, ఫైనల్లో మా హస్బెండ్ది. ఓ ఫ్యాన్ వేస్తాను. ఓకే ఓకే. సో ఫస్ట్ అయితే నా వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి నాకు కావాల్సిన థింగ్స్, నా బెడ్రూమ్లోకి వెళ్ళి నాకు కావాల్సిన థింగ్స్ నేను తీసేసుకుంటాను. ఓకేనా? ఫస్ట్ నేను అవి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అంటే ఏం లేదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు నాకు. సో అందుకే నావనుకోండి ఫాస్ట్గా తీసుకోవచ్చు. పిల్లలతో ఒకసారి ఆలోచించాలి, ఎందుకంటే జర్నీ చేస్తాం కదా. సో వాళ్ళకి అక్కడ క్లైమేట్ని బట్టి ఎలా ఏంటి ఏం క్లాత్స్ వేయాలి, ఏం థింగ్స్ కావాలి, కొంచెం టైం పడుతుంది, టైం టేకెన్. సో ఫస్ట్ అయితే నాది నేను ఫాస్ట్గా తీసేసుకుంటాను, కానీ స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే లెగ్స్ కూర్చున్నారు అనుకోండి అవ్వదు. నా బెడ్రూమ్కి వెళ్ళాలి. మీకు ఇవి కొటేషన్ ఇది, మై రూమ్ మై రూల్స్, మై రూల్స్. సో ఇది నా రూమ్ కదా, నా రూల్సే. సో ఎవరిని మనం ఆపుతారో చూసుకుందాం. ముందైతే లోపలికి వెళ్ళిపోయి నా వార్డ్రోబ్ చూద్దాం. బట్టలు లేవు కదా, ఏరుకోవాలి. పదండి చలో అయితే బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం సైలెంట్గా. సోను చూసారా, హస్బెండ్ ఫోన్ పట్టుకొని చూస్తూ పడుకుని పోయారు. ఇలా ఉంటుంది. చలో మనం ఎవరు పడుకుంటే ఏంటి, మన పని మంచిగా. అయినట్టే నా లగేజ్ సర్దుకోవడం. నైట్ కాదు కదా, మార్నింగ్ అయిపోతుంది. చూడండి నా కన్ఫ్యూజన్ ఎలా ఉందో. అన్ని బట్టలున్నా ఏం బట్టలు వేసుకోవాలా ఆలోచిస్తున్నాను, ఒక్కటి కూడా నాకు ప్రాపర్గా దొరకట్లేదు. హెడేక్ వచ్చేస్తుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం తీసుకోవాలి అని చెప్పి. బట్టలే లేవే అనిపిస్తుంది. నాలాగా చాలామందికి అనిపించి ఉంటుంది కదా, ఇంత కన్ఫ్యూజ్ ఫీల్ అయ్యారు కదా చాలామంది. బట్టలు లేవు, బయటికి వెళ్ళినప్పుడే గుర్తుకొస్తాయి మనకి బట్టలు లేవు అని. ఎన్నున్నా మనకి తక్కువగానే కనబడుతుంది కదా. చాలా టైం చూసారా, 12:30 అయిపోయింది. 11:30కి స్టార్ట్ చేశాను. ఇలా ఉంటుంది మనతోటి. ఇప్పుడైతే నేను సర్దేసుకుంటున్నాను ఫైనల్లీ. ఇంకా తీసేసుకున్నాను బట్టలు. ఇది పింక్ కలర్ టీషర్టు, దాని కింద బోటం, అది నేను జర్నీ చేసినప్పుడు వేసుకుంటాను. సో ఇది సైడ్కి పెట్టేస్తాను. ఈ మోగ సైకిల్ ఏంటి అంటున్నారా, మా హస్బెండ్ ఉన్నారు, సో పడుకున్నారు పిల్లలు, అందులో లెగిసిపోతారని చెప్పి. సో అందుకే వాయిస్ ఓవర్. ఇది మీషో నుంచి వచ్చింది ఈరోజే. సో అక్కడ వేసుకుందామని చెప్పి. ఎన్ని బట్టలు ఉన్నా మనకి కొత్త బట్టలు లేనిదే పని జరగదు కదా. చాలా అయితే ఇదైతే నెక్స్ట్ సెకండ్ డ్రెస్, ఇది కూడా పెట్టేస్తున్నాను. ఇది అక్కడ వేసుకుందామని చెప్పి. అండ్ వెళ్ళేది 2 రోజులే, కానీ పట్టుకునేవి మాత్రం 4 జతలు. ఎందుకు, బికాజ్ ముందు జాగ్రత్త. చలో అయితే అన్నీ పెట్టేసుకున్నాను క్లాత్స్ అయితే. ఇప్పుడు పర్ఫ్యూమ్, నాకు పర్ఫ్యూమ్స్ అంటే పిచ్చండి. చూడండి ఎలా కొట్టేసుకుంటున్నాను. ఇంకా చెప్తున్నాను దీని గురించి, పర్ఫ్యూమ్స్ నాకు చాలా ఇష్టం అని చెప్పి. నెక్స్ట్ అయితే నా ఆర్నమెంట్స్ పెట్టుకుంటున్నాను. నేను గోల్డ్ని ప్రిఫర్ చేయను, ఎందుకంటే బయటికి వెళ్తున్నాం కదా అవుటింగ్. సో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే తీసుకువెళ్తున్నాను సేఫ్టీ పర్పస్ మీద. చాలా అయితే అది కూడా పెట్టేసుకుందాము జాగ్రత్తగా. మా హస్బెండ్ డిస్టర్బ్ అవుతున్నారంట. ఇంకా బ్యాంగిల్స్ కూడా పెట్టేసుకున్నాను డ్రెస్ మీద మ్యాచింగ్ బ్లాక్ కలర్. முழுசா சந்திரமுகியா மாறி இருக்கிறவன் மனைவி கங்கா வெப்பா. నైట్ 1 o'clockకి చూసారా ఎలా బిహేవ్ చేస్తున్నానో. చూస్తే ఏమనుకుంటారు, భయపడతారు. చెప్తున్నాను ఇక్కడ మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు బర్త్డేకి, బ్రాండ్ అంట. ఓకే, హ్యాండ్ బ్యాగ్ కొన్నారు, తనే సెలెక్ట్ చేశారు. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీంతో పాటు నాకు బ్రాండెడ్ పర్ఫ్యూమ్ కూడా ఇచ్చారు. నాకు చాలా ఇష్టం హ్యాండ్ బ్యాగ్స్ అన్నా పర్ఫ్యూమ్స్ అన్నా. చలో అయితే నైట్ అయిపోయింది, అదే చెప్తున్నాను. నిద్ర వచ్చేస్తుంది, 1 అయిపోయిందని చెప్తున్నాను. ఇంక పడుకుందాం. వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు నా వ్లాగ్ తీస్తూ ఉంటే, ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేయదు. ఓకే గాయస్, ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. చాలా లేట్ నైట్ అయిపోయింది. సర్దుకోవడం కాదు కదా, నేను మళ్ళీ మార్నింగ్ లెగాలి, మా బాబు స్కూల్కి పంపించాలి. 1:30 అయిపోతుంది. టైం చూపిస్తాను చూడండి. చూసారా, 1:35 అవుతుంది. సారీ, టైం అయితే 1:45. సో ఈ టైంలో నేను వ్లాగ్ చేస్తున్నాను మీకోసం కష్టపడి. సో మా కష్టాన్ని గుర్తించండి గాయస్.
నేను అనుకున్న ప్లేస్కి 7 years తర్వాత వెళ్తున్నాను. సో నేనైతే ఎగ్జైటింగ్గా ఉన్నాను. మీకు కూడా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యేలాగే నేను వీడియోస్ చేసి చూపిస్తాను మీకు నేను. సో మీరు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అవుతారు, నాకు తెలుసు మీరు అవుతారని చెప్పి. నేను స్లోగా మాట్లాడుతున్నాను, సో పడుకున్నారు, డిస్టర్బ్ చేయకూడదని చెప్పి. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. స్ట్రాంగ్గా చెప్తున్నాను, మీరు కూడా స్ట్రాంగ్గా ఉండండి నా వీడియోస్ చూడడానికి ప్లీజ్. ఇంకా నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ప్రతిదీ కూడా నేను పిన్ టు పిన్ వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తాను. ప్లీజ్ వీడియోస్ అనేవి చూడండి, మమ్మల్ని ఫాలో అవ్వండి, మా ఛానల్ని F2 Pins వైజాగ్ కుటీస్ని. చలో అయితే నా ప్రయాణం మీకు చూపిస్తాను, ఓకేనా? ఎక్కడికి నా ప్రయాణం? ఓకే, టుమారో నా జర్నీ చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.